అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? చాలామంది కామెంట్స్లో ఒక రెండు పర్టికులర్ వీడియోల గురించి అడిగారు. ఒకటేమో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అది స్టార్ట్ అయిందా ఏంటి, ఫామ్ ప్రాసెసింగ్, తర్వాత ఇది ఎల్సీఎల్ స్టార్ట్ అయినాయా అని. నెక్స్ట్ ఇంకొకటి హైర్ యాక్ట్ గురించి ఒక 3-4 డేస్ నుంచి రచ్చరచ్చగా నడుస్తుంది కదా. సో ఈ రెండింటి గురించి కొంచెం వీడియో చేయండి సార్ అని చెప్పన్నారు. సరే, ఈ పర్టికులర్ వీడియోలో ఆ రెండు టాపిక్స్ మనం ఫాస్ట్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక కామెంట్, నిన్న పర్టికులర్ కెనడాకి వీడియోలో ఎవరో కామెంట్ చేశారు. దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను వీడియోలోనే అని చెప్పాను నేను. సో ఏంటంటే ఆమె ఏమన్నారంటే, ఎందుకు ఇలాంటి న్యూస్తో జనాలని చాలా భయపెడుతున్నారు. చాలామంది అమెరికా వెళ్ళారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు అని చెప్పేసి. సో ఫ్రాంక్లీ, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఉద్యోగం పోయినా, ఎవ్వరు మన దగ్గరకు వచ్చి తలుపు కొట్టి మా ఉద్యోగం పోయిందండి అని చెప్పుకోరు. ఓకే, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఫారెన్లో బాగానే ఉన్నారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉండాలి కూడా. మనం కోరుకోవాల్సింది కూడా అదే. బట్ ఏంటంటే అన్సర్టనిటీ పీరియడ్లో జాబులు పోవడం అనేది కామన్. అది ఇండియాలో పోతున్నాయి, బయట పోతున్నాయి, ఎక్కడైనా పోతున్నాయి. పోయిన ప్రతివాడు వచ్చి మన దగ్గరికి నా జాబ్ పోయింది, నేను హ్యాపీగా లేను అని చెప్పరు అనమాట. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ రొటీన్ లైఫ్. అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో జనాల్ని భయపెట్టడం కాదు, జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇట్స్ ఏ అవేర్నెస్ వీడియోస్. అంటే ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడెక్కడన్నా గుంటు ఉందనుకోండి, మనం ఇలా చూస్తూ నిలబడతామా ఎంతమంది కింద పడుతున్నారు అని. అరే వీడు భలే పడ్డాడే, వీడి చెయ్యి ఇరిగిందే, కాలు ఇరిగింది అనుకోం కదా. ఏం చేస్తామంటే, అరే జాగ్రత్తగా వెళ్ళంటారా, అక్కడ గుంటు ఉంది, కింద పడతారు అంటాం. ఎవరైనా విన్నర్ అనుకోండి, వాడు జాగ్రత్తగా వెళ్తాడు. వీడు చెప్తే నేను వినేదేంది అనుకోని ఆ గుంటలోంచి వెళ్ళాడు అనుకోండి, కింద పడితే దెబ్బ తగులుతుంది. అదృష్టం బాగుంటే మామూలుగా వెళ్ళిపోతాడు. సో అది ఏంటంటే సింపుల్ అవేర్నెస్. ఇన్ని రోజులు కెనడాకి ఫేక్ సర్టిఫికేట్స్ తోటి, ఫేక్ డిగ్రీస్ తోటి వెళ్ళడం వలన ఇప్పుడు వాళ్ళ బిల్లు తీసుకొస్తున్నారు. సో మోర్ ఆర్ లెస్ పిఆర్ వచ్చిన వాళ్ళకు కూడా పార్లమెంట్లో జరిగినటువంటి పార్లమెంటరీ కమిటీ డిస్కషన్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్లో చూశాను నేను. పిఆర్ ఉన్న వాళ్ళది కూడా క్యాన్సిల్ చేస్తాను పవర్ అడుగుతున్నారు మీరు, ఏంటి వాళ్ళ పిఆర్ ఉన్న వాళ్ళ థ్రెట్ అని డిస్కషన్స్ జరిగినాయి. సో ఏంటంటే అది మళ్ళీ నేను వీడియో యాడ్ చేయలేదు, లెంగ్త్ ఎక్కువవుతుంది, కాపీరైట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అది చూసిన తర్వాతనే ఈ వీడియో చేశాను అనమాట. సో పిఆర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బిల్ కనుక పాస్ అయితే థ్రెట్ అయితే ఉంది ఖచ్చితంగా. అంటే జెన్యూన్గా ఉన్న వాళ్ళకు ఉండదు, కానీ ఏదన్నా ఆ పర్టికులర్ పాండమిక్ టైంలో వచ్చినటువంటి టీం మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండి. ఆ పార్లమెంట్ డిస్కషన్లో కూడా వాళ్ళు అదే చెప్పారు. ఆ పర్టికులర్ పాండమిక్ టైంలో చాలామంది ఫేక్ చేసి వచ్చారు, ఆ ఫేక్ చేసి వచ్చిన వాళ్ళందరినీ పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి థ్రెట్ తప్ప ఎప్పటి నుంచో మంచి జాబ్ చేసుకునే వాళ్ళకి ఏముండదు. ఇక మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళాము. నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. అదేంది అసలు, వాళ్ళు ఎందుకు బంద్ చేశారు, ఎందుకు ఓపెన్ చేశారు అంటే, యాజ్ పార్ట్ ఆఫ్ ది షట్ డౌన్ వాళ్ళు ఫెడరల్ బడ్జెట్ కిందకు వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ బంద్ చేశారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ పెట్టినట్టు అండర్ మెయింటెనెన్స్ అని చెప్పి పెట్టారు. సో అది ఇప్పుడు రీఓపెన్ అయింది. యాక్చువల్గా దీనికి రీఓపెన్ అవడానికి కారణాలు కూడా వాళ్ళు ఏంటంటే, ఈ వీసాసే డిలే అవుతున్నాయి, మళ్ళీ ప్రాసెస్లు అన్నీ ఆగిపోతే వర్క్ అంతా మన షట్ డౌన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏమో తెలియదు. అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటాయి కదా, H2A, H2B ఇలాంటి వీసాలు. సో ఆ ప్రాసెస్ కూడా ఆగిపోయింది. ఈ గ్రీన్ కార్డ్ రిలేటెడ్ ప్రాసెస్లు అన్నీ ఆగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టున్నారని చెప్పేసి న్యూస్లలో అయితే రాశారు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ న్యూస్ ఏంటంటే రీస్టార్ట్ అయితే అయింది. పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. LCAలు H1 ఎవరైనా మీరు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అవ్వాలంటే కొన్నిసార్లు పాత LCAలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటారు, కానీ బట్ ఒక్కొక్కసారి వాళ్ళు కొత్త LCAలు అడుగుతున్నారు. సో ఎవరైనా సరే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ మీరు అప్లై చేసుకోవాలన్నా అందరికీ LCA అయితే కంపల్సరీ కావాల్సిందే. మీ రోల్ మారింది, పొజిషన్ మారింది, ఏది మారినా, శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకొత్త LCA అయితే తీసుకోవాలి. కాబట్టి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఎప్పుడు ఎంతవరకు అయినాయి అనేది తెలియదు, ఎందుకంటే ఓపెన్ అయింది కూడా ఒక 2 days అవుతుంది అంతే. అంటే LCA అప్రూవ్ కావాలంటే అట్లీస్ట్ 7 days పడుతుంది. మరి ఆ బ్యాక్లాగ్స్ అన్నీ ఉంటాయి కదా, పాత బ్యాక్లాగ్స్. సో మరి ఆ బ్యాక్లాగ్స్ అంటే అంతకుముందు వాళ్ళు అప్రూవ్ చేయాల్సిన 7 days బ్యాక్లాగ్స్ ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి అప్లోడ్ చేసేటువంటివి, ఇవన్నీ కలుపుకుంటే మరి 7 daysలో అవుతుందా లేదా కొంత టైం పట్టచ్చా, ఇన్ బిట్వీన్ మళ్ళీ వీళ్ళు ఉంచుతారా మూస్తారా, అది కూడా డౌటే, తెలియదు. నెక్స్ట్ ఇంకా హైర్ యాక్ట్ టాపిక్ వస్తే, ఈ హైర్ యాక్ట్ అనేది ఎప్పుడో పాత న్యూస్ అండి, ఇది కొత్త న్యూస్ కాదు. ఎట్లంటే లైబ్రరీలోకి వెళ్ళి పేపర్ తీసుకొచ్చి ఇట్లా దులిపి ఆ దుమ్మంతా నాకు పేపర్ చదివినట్టుంది. ఇది ఏంటంటే
ఆల్రెడీ నెలన్నర 2 నెలలు ఎప్పుడు సెప్టెంబర్లో పెట్టిన బిల్ ఇది. అయితే ఏంటంటే అక్టోబర్ 6 నాడు ఈ సెనేటర్స్ దాన్ని మళ్ళీ కొంచెం మాడిఫై చేసి కొత్తవి యాడ్ చేసి పాతవి తీసి అవి ఇవి చేసేసి షఫిల్ చేసేసి మళ్ళీ పెట్టారు తప్ప అది ఇప్పటి వరకు ఎక్కడ పాస్ కాలేదు. అది ఇప్పుడు ఈ వీళ్ళ కమిటీలో ఉంది. ఆ కమిటీ వాళ్ళు రివ్యూ చేయాలి. రివ్యూ చేసిన తర్వాత ఫైనాన్స్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు సెనేటర్స్ పాస్ చేయాలి, తర్వాత కాంగ్రెస్ పాస్ చేయాలి, తర్వాత ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. దానికి చరిత్ర చాలా ఉంది. ఎందుకు హైలైట్ అయిందా అంటే మన దగ్గర పెద్ద పెద్ద జయరాం రమేష్ అనో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హైలీ ఇంటలెక్చువల్స్ వాళ్ళు సడన్గా వచ్చేసి ఈ బిల్లు గురించి మాట్లాడి దీనివల్ల మన అవుట్ సోర్సింగ్ ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఇండియన్స్ ఎంప్లాయీస్ అమెరికా వెళ్ళడం కుదరదు అది ఇదని చెప్పి అనడం వల్ల ఇది హైలైట్ అయింది. యాక్చువల్గా ఇందులో ఉన్న పాయింట్స్ నేను క్విక్గా ఫాస్ట్గా చెప్తా. ఏంటంటే ఇది ఇండియా నుంచి అమెరికా వెళ్ళటానికి అని చెప్పి చాలా మీడియాస్లో చెప్తున్నారు. అమెరికా వెళ్ళే ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ అవుతుంది అని. దానికి సంబంధం లేదు. అమెరికా వెళ్ళే H1 చేయించుకొని వెళ్ళే వాళ్ళకి ఈ బిల్లుకి హైర్ యాక్ట్కి అసలు సంబంధం లేదు. ఇదేంటంటే మొన్నటిదాకా టారిఫ్లు వేస్తాడు కదా, అక్కడి నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద 10% 20% టైప్లో ఈ మెయిన్ ఏదైతే అవుట్ సోర్సింగ్ అదర్ దాన్ అమెరికాలో కాకుండా ఇండియాలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమెరికన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కనుక ఎవరైనా చేస్తున్నారంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి 25% వీళ్ళు కట్టాలి. ఇది చిన్న చిన్న అమౌంట్లు అయితే ఓకే, కానీ ఇప్పుడు మొన్న ఒక $1.6 బిలియన్ ప్రాజెక్ట్ ఏదో పెద్ద కంపెనీకి వచ్చిందని చెప్పి న్యూస్లో వచ్చింది. అలాంటి ప్రాజెక్టులకి చాలా సీరియస్ ఎఫెక్ట్ అవుతుంది. $1.6 బిలియన్ ఇంటూ మీకు 25% వేసుకోండి, చాలా పెద్ద అమౌంట్ కదా, దానికి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఈ బిల్లులో భాగంగా ఏంటంటే ఏ కంపెనీకి మీరు ఏ ప్రాజెక్ట్ ఇస్తున్నారు అనేది కంపల్సరీ రివీల్ చేయాలన్నమాట. ప్రాజెక్ట్ బడ్జెట్ రివీల్ చేయాలి. ఏది మన ఇప్పుడు టీసీఎస్కో ప్రాజెక్ట్ ఇచ్చాము, విప్రోకో ప్రాజెక్ట్ ఇచ్చాము, ఇన్ఫోసిస్కో ప్రాజెక్ట్ ఇచ్చాము, ఎవరెవరు ఏ ఏ కంపెనీలు అయితే ప్రాజెక్టులు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రివీల్ చేయాల్సి వస్తుంది. అది తర్వాత మెయిన్ ఇక్కడ బడ్జెట్ ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, అక్కడ బడ్జెట్ అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, అంటే ఇండియాలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ చేసుకున్నారు, ఎంతమందికి ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మెయిన్ అన్నీ లీక్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇండియాకి ఎందుకు వెళ్ళాలి, యూఎస్లో ఎందుకు చేయలేము అనే విషయం తెలుస్తుంది కదా. అదొకటి. 25% టారిఫ్ అంటే చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో దీనికి భయపడి కంపెనీలు ఏం చేస్తారంటే ఇక పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇండియాకి ఇచ్చి 25% కట్టేదానికంటే వాళ్ళు ప్రాజెక్ట్ లోకల్లో చేయించుకోవటం, ఏదన్నా రూట్ మార్చి ఏమన్నా చేశారనుకోండి, అట్లాంటి వాటిల్లో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మన ఇండియన్ ఐటీ మార్కెట్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రాజెక్టులు రాకపోతే ఏమవుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ ఉన్న వాళ్ళందరినీ తీసేస్తారనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లో. తర్వాత వీళ్ళకి ట్యాక్స్ డిడక్షన్స్ ఉండవు. ఈ బిల్లు కనుక పాస్ అయితే ఏంటంటే ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్లు అనేవి ఉంటాయి కదా, ట్యాక్స్ డిడక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. ఏదో ఒక రకంగా చూపించుకొని కొన్ని ఈ ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ అని, సో అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా అసలు ట్యాక్స్ డిడక్షన్ అనేది ఇవ్వరు అనమాట. అంటే ఈ బిల్లు పాస్ అవ్వటం అనేది ఒక రకంగా 25% దాని మీద ప్రాజెక్ట్ మీద కట్టాలి. లోకల్గా పెట్టేటువంటి ఖర్చు మీద ట్యాక్స్ డిడక్షన్ ఇవ్వరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టులు ఇండియాకి రాకపోతే ఛాన్సెస్ ఉన్నాయి అనేది రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి హల్చల్ అనేది నడుస్తుంది అనమాట. బట్ అంత సింపుల్గా ఈజీగా ఈ బిల్ అయితే పాస్ కాదు. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ప్రతి రూల్కి వెనకాల నుంచి వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, దాన్ని ఫాలోడ్ బై కోర్టు, దాన్ని ఫాలోడ్ బై ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఏదో డిస్కషన్ సుప్రీంకోర్టులో నడుస్తుంది ట్రంప్ టారిఫ్స్ మీద. అసలు ఆ టారిఫ్స్ ట్రంప్ వేసేటువంటి రైట్ ఉందా లేదా అనేది డిస్కషన్ కూడా నడుస్తుంది. సో ప్రతిదానికి వెనక ఏదో ఒకటి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. బట్ ఇప్పుడప్పుడల్లా ఈ హైర్ యాక్ట్ గురించి భయపడాల్సింది, టెన్షన్ పడాల్సింది అయితే ఏం లేదు. కానీ ప్రస్తుతానికి ఒక్కటే భయపడాల్సింది ఏంటంటే యూఎస్లో ఉండేటువంటి H1 వాళ్ళు మీరు జాబ్స్ సెక్యూర్గా ఉంచుకోండి. జాబ్స్ పొరపాటున కూడా ఏ రకంగా కూడా పోగొట్టుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే కొత్త జాబ్ దొరకడం అనేది లే ఆఫ్ల వల్ల చాలా కష్టంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ 2 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు. DOL ఒకటి అప్ అండ్ రన్నింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్, మీరు అన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హైర్ యాక్ట్ అనేది దాని గురించి చాలా టెన్షన్ పడాల్సిన పని అయితే ఇప్పుడైతే లేదు. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.